బిఎస్ఎస్ ప్రసాద్ గారు, ది మేనేజింగ్ డైరెక్టర్ నాతో పాటు ఉన్నారు. అండ్ జార్జియా యూనివర్సిటీకి సంబంధించి డాక్టర్ అలెగ్జాండర్ లొలాజే గారు నాతో పాటు ఉన్నారు, పిహెచ్డి ప్రొఫెసర్. అండ్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంతా కూడా ఒకలాంటి ఫీవర్ అట్మాస్ఫియర్ ఉందండి పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ. బికాజ్ ఆఫ్టర్ 10th ఏంటి, ఆఫ్టర్ ఇంటర్ ఏంటి, ఆఫ్టర్ డిగ్రీ ఏంటి అని. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పుణ్యమా అని ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. బికాస్ 2005 నుంచి అట్లా మీరు సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు పిల్లలందరినీ. అంటే నేను ఒకసారి మీ ముందు కూర్చునే ముందు ఆఫీసర్తో ఒకసారి ఒక టూర్ వేసేసాను సార్, చుట్టేసాను. ఆ ఫొటోసే నాకు చాలా సమాధానాలు చెప్తా ఉన్నాయి. ఆ ప్రౌడ్ మూమెంట్స్ కానివ్వండి, మీవి కానివ్వండి, అవుట్ దేర్ స్క్రీన్ పైన వచ్చిన పిల్లల ఫేసెస్ కానివ్వండి. సో ఎంతోమంది డాక్టర్స్ని ఇక్కడ ఈ స్పేస్ అందించిందేమో అనిపిస్తుంది నాకు 3 different parts of వరల్డ్ నుంచి. సో హౌ ప్రౌడ్ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మీరు చెప్పిన విధంగా 2005 జూన్ 19th స్థాపించబడింది. సో నెక్స్ట్ మంత్ జూన్ 19 తోటి 20 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఇది నిజంగానే ఇది ప్రౌడ్ మూమెంట్ మాకు. ఎందుకంటే 20 years ఎలా గడిచిపోయినా నిజంగా కూడా మాకు గుర్తులేదు. ఇది ప్రాక్టికల్గా చెప్తున్న వర్డ్స్. సో ఎంతమంది స్టూడెంట్స్ మా ద్వారా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడము, అయిపోయిన తర్వాత డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డెస్టినేషన్స్లో వాళ్ళు పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేయడము, కొంతమంది ఇండియాకి వచ్చి ప్రాక్టీస్లు కానీ పీజీ కానీ చేయడము, పెద్ద పెద్ద హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడము. ఇంకా ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నా స్టూడెంట్స్ ప్రొఫెసర్గా ఇప్పుడు రిక్రూట్ చేసిన స్టూడెంట్స్కి వాళ్ళు టీచింగ్ చేయడానికి వెళ్ళాను. సో ఇవన్నీ కూడా ప్రౌడ్ మూమెంట్స్. వాళ్ళే ప్రొఫెసర్స్, నా స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. నా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్న వాళ్ళు, అయిపోయిన తర్వాత టీచింగ్ ఫీల్డ్లో సెట్ అయిన వాళ్ళు, వాళ్ళే మళ్ళీ మన స్టూడెంట్స్గా ఒకవేళ మనం రిక్వెస్ట్ చేస్తే మన స్టూడెంట్స్కి టీచింగ్ చేసే ఎఫర్ట్స్ ఉన్న వాళ్ళు ఉండడం అనేది ఒక ప్రౌడ్ మూమెంట్. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడము. అందులో భాగంగా ఇంత ఎంబీబీఎస్ అబ్రాడ్ని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఏ కోర్స్ అయినా ఇండియాలో అవైలబుల్గా దొరుకుతుందండి. ఏ కోర్స్ అయినా కానీ అవైలబుల్గా దొరికిపోతుంది. సో కాల్డ్ మేబీ ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్ ఏదైనా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 30,000 ఇండియన్ కరెన్సీ నుంచి మ్యాక్సిమం 5 to 6 lakhs లోపల ఇవన్నీ కోర్సులు దొరుకుతాయి. కానీ ఎంబీబీఎస్ 80% దొరకదు. సో ఎందుకు రీజన్ ఏంటంటే దీనికి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే 25 lakhs నీట్ అటెండ్ చేయడము, ఈ ఇయర్ చూస్తే 23 lakhs నీట్ అటెండ్ చేయడము. ఓవరాల్గా సీట్లు వచ్చేసి 1,18,148 సీట్లు ఉండడము. అందులో ఫ్రీ సీట్స్ ఓన్లీ 58,000, ఆల్ ఓవర్ ఇండియాలో 58,000 మాత్రమే ఉండడము. సో అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని చెప్పలేము.